ఒడిశాలోని మల్కన్గిరి అడవుల్లో టిఫిన్ బాంబు కలకలం రేపింది. మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు ఓ టిఫిన్ బాంబును గుర్తించాయి. కిలోన్నర టిఫిన్ బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి. గింపగిరి కెనాల్ సమీపంలో ఈ టిఫిన్ బాంబును గుర్తించాయి బలగాలు. జవాన్లను టార్గెట్ చేస్తూ టిఫిన్ బాంబు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు కూడా కేజీన్నర అంటే దాదాపు 1.5 కేజీలకు సంబంధించినటువంటి టిఫిన్ బాంబును తయారు చేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేశారు. దీన్ని భద్రతా బలగాలు ముందస్తుగా గమనించి బాంబును నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టూలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టు స్థావరాలలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా అటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో దాదాపుగా 24 గంటలు పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ నుంచి ఎదుర్కొనేందుకు పోలీసు జవాన్లను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు ఎక్కడికెక్కడికి ఐఈడీలను టిఫిన్ బాంబులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు గింపగిరి అటవీ ప్రాంతానికి సంబంధించి ఆ కెనాల్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతం. అయితే కెనాల్ సమీపంలోనే అక్కడ మావోయిస్టులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూర్తిగా మావోయిస్టులను ఏర్వేసేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి మావోయిస్టులు జవాన్లను మొత్తంగా లక్ష్యంగా చేసుకొని టిఫిన్ బాంబును ఏర్పాటు చేయడం. ఈ టిఫిన్ బాంబు సంబంధించినటువంటి వైర్లకు సంబంధించి కూడా పూర్తిగా తెలుసుకోవడంతో జవాన్లు అప్పటికి అప్రమత్తమయ్యారు. ఆ వైర్లను సేకరిస్తూ లోపలికి బాంబు ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో బాంబును గుర్తించడంతో పాటు ఆ బాంబును అక్కడే నిర్వీర్యం చేసిన పరిస్థితి మన విజువల్స్ లో కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కూడా దీనికి సంబంధించి ఎదుర్కొనేందుకు ఇటీవల కాలంలో దాదాపుగా రోజులో ఒకసారి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎదురవుతున్న పరిస్థితి. అదే స్థాయిలో జవాన్లను టార్గెట్ చేస్తూ కూడా మావోయిస్టులు వ్యవహరిస్తున్న తీరైతే ఆ ప్రాంతంలో అటు గిరిజనులు కావచ్చు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం పూర్తిగా తుపాకీ మూతలతో దద్దరిల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు. జాన్సీరా. రైట్, థ్యాంక్ యూ సైదులు.